ఈరోజు పరిస్థితి ఏంది? అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓట్లకు ముందేమో మొదటి మోసం, లోక్సభ ఓట్లకు ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి రెండో మోసం, కేసీఆర్ మీదనేమో ద్వేషం, సకల జనులకు మోసం. ఇది ఓవరాల్గా చూసినట్టయితే ఈ ప్రభుత్వం యొక్క పాలసీ. 2 లక్షల రుణమాఫీ మోసం, 2 లక్షల కొలువులు మోసం, ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు మోసం, తులం బంగారం మోసం, విద్యార్థులకు 5 లక్షల రూపాయల భరోసా కార్డు మోసం, 4,000 నిరుద్యోగ భృతి మోసం, జాబ్ క్యాలెండర్లు మోసం, 2 లక్షల ఉద్యోగాలు మోసం, దళితులకు 12 లక్షలను ఇచ్చిన మాట మోసం, ఆటో అన్నలకు ఏడాదికి 12,000 మోసం, రైతు కూలీలకు నెలకు 1000 మోసం, కౌలు రైతులకు రైతు భరోసా మోసం. మొత్తంగా చూసినట్టయితే రుణమాఫీయే అతి పెద్ద మోసం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఎట్లానా? మీరే చెప్పారు. మేము అసెంబ్లీలో కూడా చూపెట్టాం. నర్సాపూర్ నియోజకవర్గంలో మా సునీతా లక్ష్మారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చినారు. ఒక రైతు డిసెంబర్ 9 నాటికి ఆయనకు ₹1,00,000 రుణం ఉండేది. ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఏమని? మీకు ఇప్పుడు రుణమాఫీ కావాలి అంటే మీరు డిసెంబర్ 9 నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఇంట్రెస్ట్ జమ అయిందో, మిత్తి జమ అయిందో 9,000 రూపాయలు, అది కడితేనే మీకు రుణమాఫీ చేస్తాం. ఎవరి వల్ల అయిందండి ఈ జాప్యం? మీరే చెప్పారు కదా డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అని. మరి డిసెంబర్ 9 నుంచి ఆగస్టు 15 దాకా ఆయన జాప్యానికి, ఆయన డిలేకి ఎవడు కడతాడు ఇంట్రెస్ట్? రైతు కట్టాలా? ప్రభుత్వం కట్టాలా? మేము ప్రభుత్వాన్ని అడిగినాం. దిస్ ఈజ్ యువర్ మిస్టేక్. ఇది మీ తప్పు, ఇది మీరు చేసిన జాప్యం, మీరిచ్చిన మాట మీరు తప్పుతున్నారు, కాబట్టి మీరే కట్టాలని చెప్పి అడిగినాం. అడిగితే సమాధానం లేదు, సమాధానం రాదు. మీరే కదా బిల్డప్ ఇచ్చింది. ఒక ఏడాది కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు రుణమాఫీ చేయడం ఈజీ అని. మరి ఎందుకు కట్టుకోలేదు? ఇవాళ అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట, అతిపెద్ద మోసం అని ఎందుకంటున్నా అంటే, బడ్జెట్లో చెప్పింది 26,000 కోట్లు అని, క్యాబినెట్ తీర్మానం 31,000 కోట్లు. మొదలు చెప్పింది 40, క్యాబినెట్ 31, బడ్జెట్లో 26. ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో, మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం 17,934 కోట్ల రూపాయలు మాత్రమే. ఎంతమందికి అయింది రుణమాఫీ? 22,37,848 మంది రైతులకు మాత్రమే. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, 17,934 crore ఓన్లీ నిన్నటి దాకా జరిగింది. ఎంతమందికి అయింది? 22,37,848 ఫార్మర్స్ మాత్రమే. ఇది చేసి 15 ఆగస్టు లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మళ్ళీ చిల్లర మాటలు, చిల్లర కూతలు. ఇందులో కూడా ఎన్ని వస్తాయో, ఎన్ని ఖాతాల్లో పడతాయో, దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు. మేము ఏం చేసామో అది కూడా చెప్పాలి. ఒక్క నిమిషం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొదటి దఫా 2014 to 18 మధ్యలో చేసిన రుణమాఫీ ఒకటే టర్మ్లో మేము చేసింది 35 lakh ఫార్మర్స్కి, 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ చేశాం. నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, మేము మొదటి టర్మ్లో ₹1,00,000 వరకే రుణమాఫీ చేస్తే 35 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రుణమాఫీ కేవలం ₹1,00,000కి. మరి ఇలా 2 లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది? ఎట్లా 17,934 కోట్లు మాత్రమే అవుతుంది? చెప్పాలా? రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలా? ఈ ఒక్క లెక్క చాలు. కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో, ఎంత వంచననో, ఎన్ని రకాల ఆంక్షలు, ఎన్ని రకాల కొర్రీలతో, ఎన్ని రకాల కోతలతో, ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. ఇంకా నికృష్టం ఏంటంటే, మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు కూడా వేసాం. రుణమాఫీ చేసినాము, రైతు బంధు కూడా వేసినాం. మేము మొత్తంగా చేసింది చూస్తే 72,000 కోట్ల రైతు బంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం. అట్ ద సేమ్ టైం దాదాపు 30,000 కోట్లు మేము రుణమాఫీ చేశాం. అంటే 1,00,000 కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో, రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేం చేసినావు? ఈరోజు పేరుకేమో చెప్పేది 17,000 కోట్ల రుణమాఫీ చేసినాను, కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా 11,400 కోట్లు అది ఎగ్గొట్టినావు కదా, ఇప్పటివరకు ఇవ్వలేదు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు, ఇలా వచ్చిందా? రాష్ట్రంలో రైతులకు తెలవదా? ఇవాళ ఇచ్చే సూచన ఉందా? కనీసం లేదు. మొన్న యాసంగిలో ఎకరానికి 7,500 ఇవ్వలేదు, ఎగ్గొట్టారు. అప్పుడు 5,000 ఇచ్చినారు, అప్పుడు ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టారు. ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన 15,000 కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ 15,000 ఇవ్వలేదు, ఇప్పుడు 17,000 ఇచ్చి పోజు కొడతా ఉన్నారు. అందుకే అంటున్నా, ఇది దగ, మోసం.
రైతులను నమ్మించి గొంతు కోసి తడిగుడ్డతో గొంతు కోసిన వాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. మేము ఇప్పుడే నేను చెప్పాను, రుణమాఫీ రైతు బంధు కలిపి మేము ఇచ్చింది 1,00,000 కోట్లు 9.5 ఏళ్లలో. మీరు ఇవాళ ఇచ్చింది కేవలం 17,000 కోట్లు. ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలో సామెత. ఇక దీనికి మళ్ళా ఇగో ఇంత పెద్ద ప్రకటనలు, ఇంత మార్పు ప్రారంభమైంది, మన్ను ప్రారంభమైంది, ఇక దానికి మన ముఖార విందాలు ప్రచారాలు, ఇదొకది. అంటే నవ్విపోదురు కాక నాకేం సిగ్గని, ఏకకాలంలో రుణమాఫీ అని కూడా 3 సార్లు ప్రకటన ఇస్తాడు నాకు తెలియకడుగుతా. ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి, ఒకటిసారి ఇవ్వాలి. 3 సార్లు ఒకటే దానికి. అదే సినిమాలో చెప్పినట్టు, నేను చెప్తే బాగున్నది ఇప్పుడు, కానీ అదే సినిమాలో చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళీ గదే పాత కూడా గదే కొత్త సున్నం. గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు. అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా, ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని. అట్లాంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. నేను ఇవాళ